బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులను లెక్కలతో సహా ప్రకటించింది సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి వివిధ కార్పొరేషన్ల ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు మొత్తం దాదాపు 8 లక్షల కోట్లుంటుందని చెప్పింది. ఈ అప్పు తీర్చేందుకు ప్రభుత్వం 15 నెలల్లో 1,58,000 కోట్లు అప్పు చేయాల్సి వచ్చిందని చెప్పింది. ఏ రంగంలో అప్పులు చెల్లించారో ప్రభుత్వం లెక్కలతో సహా చెప్పింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, సర్కార్ గత అప్పుల 10 ఏళ్ల లెక్కలు రిలీజ్ చేసిందా? అప్డేట్స్ ఏంటి? ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అప్పులకు సంబంధించినటువంటి అంశాలలో ఏ శాఖలో ఏ కార్పొరేషన్లో గత 10 ఏళ్లుగా ఎంత అప్పు చేశారు, బీఆర్ఎస్ హయాంలో ఎంత అప్పు చేశారు అనే దాని మీద ఒక నోట్ రిలీజ్ చేశారు. అయితే తెలంగాణ రాకముందు తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో అప్పులు ఎంత ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల పాటు అంటే కాంగ్రెస్ అధికారంలో రాకముందు వరకు ఈ బీఆర్ఎస్ హయాంలో 2 దఫాలుగా బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి ఈ 2 దఫాలలో ఈ 10 ఏళ్లలో ఎంత అప్పు చేసింది అనే దాని మీద ఒక నోటు రిలీజ్ చేశారు. అయితే ఇందులో మనకు తెలంగాణ ఏర్పడే నాటికి తెలంగాణలో ఉన్నటువంటి అప్పులు మనకు 90,161 కోట్లు మాత్రమే. అంటే ఇవి 1,00,000 కోట్లు కూడా లేవు అప్పట్లో మనకు. సో ఇందులో ఇది తెలంగాణ ఏర్పడే నాటికి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పులు. అయితే ఇందులో మనకు 2023 డిసెంబర్ 11 నాటికి ఈ అప్పులు చూస్తే మనకు మొత్తం 6,69,000 కోట్లు అప్పులైంది. అంటే మనకు ఈ 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు చూస్తే ఈ 10 ఏళ్ల పాటు చేసినటువంటి అప్పు మొత్తం 6,69,000 కోట్లు అయింది. అయితే ఇందులో ఎఫ్ఆర్బిఎం పరిధిలో 3,87,100 కోట్లు ఉంటే ఇందులో కార్పొరేషన్ల ద్వారా తెచ్చినవి 1,27,209 కోట్లు ఉన్నాయి. ఇక ప్రభుత్వ గ్యారంటీతో తెచ్చినవి 59,414 కోట్లు, ఇవి ప్రభుత్వ గ్యారంటీతో తెచ్చినాయి. ఇక ప్రభుత్వ గ్యారంటీ లేకుండా కూడా కొన్ని అప్పులు తీసుకున్నారు. అవి ప్రభుత్వ గ్యారంటీ లేకుండా తెచ్చిన అప్పులు చూస్తే మనకు 95,461 కోట్లు ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు చూస్తే మనకు 8,19,151 కోట్లు. ఇవి తెలంగాణ రాష్ట్రంలో మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి ఇవి 8,19,151 కోట్లు అప్పులున్నాయి. అయితే ఇందులో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూనే వస్తుంది. సో రాష్ట్రాన్ని కూడా మొత్తం అప్పుల కుప్పగా మార్చారు. మొత్తం 10 ఏళ్ల కాలంలో విచ్చలవిడిగా ఇష్టానుసారంగా అప్పులు తెచ్చి ఒక్కసారి రాష్ట్రం పైన భారం మోపారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇవి ఏదైతే రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం ఉందో దీంట్లో అప్పులు కట్టడానికి కూడా సరిపోతుందో వాటి ఇంట్రెస్ట్ రేటే ప్రభుత్వానికి చాలా భారంగా మారుతుంది. తర్వాత ఇంకా జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చేయాల్సి ఉంటుంది. సో వీటన్నిటినీ చేయాలన్నా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి గత ఎన్నికల హామీల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా ప్రభుత్వం మీద పెద్ద భారం పడుతుంది. మొత్తం ఈ ప్రభుత్వ ఖజానా అనేది మొత్తం పూర్తి స్థాయిలో ఖాళీగా ఉంది. మొత్తం అప్పులు పెరిగిపోయాయని చెప్పేసి మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి దీంట్లో ఏ శాఖలో ఎంత అప్పులు ఉన్నాయి, సో ఇప్పటి వరకు ఈ 15 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత ఈ అప్పులకు సంబంధించి ఎంత కట్టారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక నోటు కూడా విడుదల చేశారు. అయితే ఇందులో ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 15 నెలల్లో చేసిన అప్పు అంటే 10 ఏళ్ల కాలంలో చేసినటువంటి అప్పు 8,19,151 కోట్లుంటే ఈ 15 నెలల్లో కాంగ్రెస్ చేసినటువంటి అప్పు చూస్తే మనకు కేవలం 1.58 లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయి. సో బీఆర్ఎస్ చేసిన అప్పుల్లో ఈ ఏదైతే 80 చేసిన దాంట్లో చూస్తే మనకు చాలా వరకు కూడా ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది బాగా ఉంది. కాబట్టి దాన్ని కట్టడానికే పెద్ద ఎత్తున ప్రతి నెల ఈ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక మిత్తి కింద కట్టిన మొత్తం ఇప్పటివరకు చూస్తే మనకు 64,768 కోట్లు ఏదైతే ఈ అప్పు బీఆర్ఎస్ హయాంలో తెచ్చినటువంటి అప్పు ఉందో దానికి సంబంధించి దానికి కట్టాల్సినటువంటి ఇంట్రెస్టే 64,768 కోట్లు కడతా ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి నోటు కూడా రిలీజ్ చేశారు. ఇక గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు సంబంధించి మొత్తం 1.53 లక్షల కోట్లకు సంబంధించి కట్టిన సర్కారు ఇప్పటి వరకు దానికి సంబంధించి ఈ అప్పులకు సంబంధించిన దాంట్లో కూడా కట్టింది. ఇక 18 కార్పొరేషన్ల ద్వారా మొత్తం 27,209 కోట్లు అప్పు చేసింది. గత బీఆర్ఎస్ హయాంలో కార్పొరేషన్ల ద్వారా కూడా మనం చూసాం
చాలా కార్పొరేషన్ల ద్వారా కూడా ప్రభుత్వం అప్పులు చేసినటువంటి గత ప్రభుత్వం అప్పులు చేసినటువంటి సిచ్యువేషన్ మొత్తం 15 ఏదైతే ఈ కార్పొరేషన్లు ఉన్నాయి కార్పొరేషన్ల ద్వారా మొత్తం ఇప్పటి వరకు తీసుకున్న గత బీఆర్ఎస్ హయాంలో తీసుకున్నటువంటి అప్పులు 27,209 కోట్లు అప్పుడు తీసుకున్నారు. తర్వాత ఈ 15 నెలల్లో దీనికి సంబంధించినటువంటి ఈ అప్పులకు సంబంధించి కూడా 10,100 కోట్ల వరకు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పే చేసింది. ఇక వీటితో పాటు బీఆర్ఎస్ హయాంలోనే టీజీ ట్రాన్స్కో సంబంధించి ఈ కార్పొరేషన్ ఏదైతే ఉంటో ఈ ట్రాన్స్కో సంబంధించినటువంటి కార్పొరేషన్ నుంచి కూడా 1,270 కోట్లు అప్పు తీసుకొచ్చారు. అయితే దానికి సంబంధించి ఇప్పటి వరకు చెల్లించింది కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించింది 535 కోట్లు ఇప్పటి వరకు చెల్లించింది. ఇక సివిల్ సప్లైకి సంబంధించి మొత్తం 56,146 కోట్లకు సంబంధించి దానికి ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి అప్పుకు సంబంధించి ఇంట్రెస్ట్ రేట్ కూడా చెల్లిస్తూ ఉన్నారు. ఇక కాళేశ్వరం కార్పొరేషన్కి సంబంధించినటువంటి అప్పు చూస్తే మనకు మొత్తం 68,947 కోట్లు ఇది అప్పు దానికి సంబంధించింది కూడా చెల్లించాలి. ఇట్లా అన్ని కార్పొరేషన్ల నుంచి గత బీఆర్ఎస్ హయాంలో తీసుకున్నటువంటి కార్పొరేషన్ల అప్పులు దానికి కట్టాల్సినటువంటి ఇంట్రెస్ట్ రేటు ఈ కార్పొరేషన్లు కాకుండా కొన్ని ఇతర రూపంలో కూడా తీసుకున్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన దాంట్లోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులకే పెద్ద ఎత్తున ఈ ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఒక నోట్ను అయితే రిలీజ్ చేసింది. సో మొదటి నుంచి ఇట్లా మెట్రోపాలిటన్కి సంబంధించి వాటర్ సప్లైకి సంబంధించినటువంటి దాంట్లో తర్వాత వీటితో పాటు మెట్రో రైలు లిమిటెడ్ కింద తీసుకున్నటువంటి అప్పులకు సంబంధించి ఇట్లా అన్ని దాదాపుగా ఏ కార్పొరేషన్ నుంచి అప్పులు తీసుకునే అవకాశం అయితే ఉంటుందో వాటన్నిటి నుంచి కూడా మీ సాధ్యమైనంత వరకు గత 10 ఏళ్ల కాలంలో అప్పులు చేశారో వాళ్ళ నుంచి ఆ కార్పొరేషన్కి సంబంధించి ఆ కార్పొరేషన్లో కూడా పేరుకుపోయినాయి. సో దీనన్నిటిని కూడా పే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మధ్యకాలంలో కూడా చూసాము ప్రతిపక్షాలకు సంబంధించి కొంతమంది అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుల విషయంలో తప్పుడు లెక్కలు చూపిస్తుంది అని చెప్పేసి కొన్ని ప్రతిపక్షాలు కూడా మాట్లాడాయి. కాబట్టి దీనికి కౌంటర్గా ఈ నోట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్ని అప్పులు చేశారు 10 ఏళ్ల కాలంలో దానికి సంబంధించినటువంటి అప్పులకు సంబంధించి ఇంట్రెస్ట్ ఎంత కడతా ఉన్నాం ఏ కార్పొరేషన్ నుంచి ఎంత తెచ్చారనే దాని మీద క్లియర్గా ఒక నోట్ రిలీజ్ చేశారు. కాబట్టి వాస్తవాలు ఏందనేది ప్రజలకు తెలవాలనే ఉద్దేశంతోనే ఈ నోట్ రిలీజ్ చేశారని చెప్పొచ్చు జ్యోతి.